ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య, అనన్య గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ క్షణం నుంచి తన బాధ్యత నేను తీసుకుంటున్నాను. నాకు కాబోయే కోడలు శరణ్య తన అక్క ఒక గొప్పింటి కోడలు అవ్వాలని కోరుకుంది. నా కోడలి కోరికను నేను తీరుస్తాను. మా స్థాయికి తగ్గ ఒక మంచి సంబంధాన్ని చూసి అనన్యకి నేనే పెళ్లి చేస్తాను. ఏమంటావు? మేము నిత్యం కొలిచే దేవుడు ప్రత్యక్షమైనా ఒకేసారి ఇన్ని వరాలు ఇవ్వడానుందా? ఇంతసేపు మనం మాట్లాడుకుంటా ఉండాం గాని కానీ అసలు పెండ్లి చేసుకోబోయేవాళ్లు వాళ్ళిద్దరినీ మాట్లాడుకోనివ్వలేదు. ఏం దర్శన్ బాబు, అమ్మాయితో ఏమైనా మాట్లాడాలా? చెప్పు. ఏమైనా మాట్లాడాలా అమ్మా? అబ్బాయి ఇష్టమండి. మీ అమ్మాయే కాదండి, మా అబ్బాయి కూడా వాళ్ళమ్మాయి ఎంత చెప్తే అంత. ఏ మాటకా మాట చెప్పుకోవలే గాని నువ్వు మాత్రం మామూలు మనిషివి కాదే తల్లి. పాపం చిన్నది ఏదో అక్క మీద అభిమానంతో తను చేసిన మంచి పనులన్నీ నువ్వే చేసినావని చెప్పినది. కాని నువ్వైనా అది నిజం కాదని చెప్పాలి కదమ్మా. తను చెప్పాలనుకున్నది నేను చెప్తాను. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకత్తయ్యా? ఏదో మాట వరుసకు అన్నాను అంతే. అన్నయ్య, వెళ్ళొస్తాం. మంచిదమ్మా. కాఫీ. కాఫీ కాదే, విషం ఉంటే పట్టుకురా, తాగుతాను. ఎందుకక్క అలా మాట్లాడుతున్నావు? ఎందుకా? నన్ను ఆకాశమంతా ఎత్తులో నిలబెడతాను, కోటలో మహారాణిలా కూర్చోబెడతాను అని చెప్తూ దగ్గరుండి పోతాలానికి తొక్కేశావు కదే. నా జీవితాన్ని నాశనం చేశావు, నా జీవితాన్ని నాశనం చేశావు. నేనేం చేశానక్క? మాట్లాడుకో. నిన్ను చూస్తుంటేనే ఒళ్ళంతా మండిపోతుంది. నిన్ను ఏదో ఒకటి చేయకముందే నా ముందు నుంచి వెళ్ళిపో. పో పో.
అనన్య, నీకు బుద్ధుందా లేదా? ఇదేం తప్పు చేసిందని దీన్ని ఇలా నెట్టేశావు? ఏం తప్పు చేసిందో నన్ను కాదు, దీన్ని అడగండి చెప్తుంది. అవును అవును అవును, నేను దొంగనే. మా అమ్మతో మన ప్రేమ విషయం చెప్పలేక, మా అమ్మ మాట కాదనలేక నిజాన్ని దాచిపెట్టి ఆవిడ ముందు తల వంచుకుని దొంగలాగే బతుకుతున్నాను. నేను మీ ఇంట్లో ఫంక్షన్లో చూశాను, శరణ్యకి హెల్ప్ చేస్తుంటే చూశాను, ఫంక్షన్లో తనతో పక్కన నిలబడితే చూశాను అంటున్నావు కదా. సంవత్సరాల తరబడి నిన్నే కదా నేను ప్రేమిస్తోంది, నీకోసమే కదా స్ట్రగుల్ని ఫేస్ చేస్తోంది. ఆ ప్రేమని గెలిపించుకోవడానికే కదా ఇంత నలిగిపోతోంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది మాత్రం నిజం. ఓణీల ఫంక్షన్లో, పబ్లో, 25th యానివర్సరీలో నువ్వనుకుంటున్నదంతా భ్రమ మాత్రమే. ఒక్కడు చెప్తాను, వింటావా? నిజంగా నేను శరణ్యన్ లవ్ చేసుంటే నిన్నెందుకు రిక్వెస్ట్ చేసుకుంటాను? నీకెందుకు ఇన్ని సంజాయిషీలు ఇచ్చుకుంటాను? దోషిలాగా నీ ముందు ఎందుకు చేతులు కట్టుకుని నిలబడతాను? ఎందుకంటే ఇక్కడుండేది నువ్వు కాబట్టి. మరి ఇంతగా ప్రేమిస్తే ఇలా ఎందుకు చేస్తున్నావని నువ్వు అడగొచ్చు. కారణముంది. ఒకసారి మా రోహిత్ అన్నయ్య వల్ల మా ఇంట్లో వాళ్ళందరి మనసులు గాయపడ్డాయి. నన్ను చూసుకొని వాళ్ల మనసులకైన గాయాలకి ఇప్పుడిప్పుడే మందు రాసుకుంటున్నారు. అందుకే తెగించి వాళ్లకు మన విషయం చెప్పలేకపోతున్నాను, నీకు నచ్చజెప్పలేకపోతున్నాను. అటు అమ్మ ఇటు నువ్వు, ఇద్దరి మధ్య ఎంత నలిగిపోతున్నారో నాకు మాత్రమే తెలుసు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.